దిత్వా తుఫాన్ భయపెడుతూ ఉండడంతో పంటలను ముందుగానే అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారు కాకినాడ జిల్లాలో రైతులు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. కోతకు సిద్ధంగా ఉన్న చోట ధాన్యాన్ని అమ్మే పనిలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,23,000 ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే చేతికి వచ్చిన పంటనంతా కూడా దాన్ని అమ్ముకోవడానికి రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తం అదేవిధంగా గతంలో మోందా తుఫాన్ కొన్ని చోట్ల ముందుగానే వేసిన సంబంధించిన పంటలకు మోందా తుఫాన్ ఎఫెక్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ తుఫాను ప్రభావం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా భారీ ఎదురుగాలు వస్తే ఇబ్బంది అవుతుందని రైతులు ముందుగానే అప్రమవుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఇప్పటికే ధాన్యాన్ని ఒప్పిడి చేసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల ఏదైతే ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2,23,000 ఎకరాల్లో ధాన్యం ఇది వరి సాగు జరుగుతుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా రేటు ఫిక్స్ చేసింది. ధాన్యానికి సంబంధించి 75 కిలోల బస్తా అయితే 1,700, అదేవిధంగా 100 కిలోల బస్తా అయితే 2,320 రూపాయలుగా రేటు ఫిక్స్ చేసింది. దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మరొకవైపు సివిల్ సప్లై అధికారులు దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అధికారుల దగ్గర ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఏంటి పంట ఎలా ఉంది సార్? ఏంటి 36 అలాగ అవుతున్నాయండి. అంటే అంతా ఎట్లా మీరు ఇప్పుడు దీన్ని అంటే ఎవరికి అమ్ముతారు దీన్ని? రైతు భరోసా వాడికి ఇస్తామండి. అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? వాళ్ళు వచ్చి మేము పెట్టేసి ఇచ్చేస్తే అలా పట్టుకుని మేము కాటా వేసుకుంటాం. అంటే మళ్ళీ తుఫాను అంటే దాని పేపర్ ఉన్నదని రూల్కి మూసుకుంటామే జనాలు పెట్టి. అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి కదా మళ్ళీ. మరి డబ్బులు ఎక్కువ అయితే మరి ఏం చేస్తాను, పంట తయారైపోయింది కదా, మరి ఆ డబ్బులు అలా పెట్టుకుంటామే. మరి అంటే కోసిన తర్వాత ఎలా ఉంటుందండి ఇప్పుడు? కోసాక ఇంకా ఉంటుందండి. కోసాక ఇప్పుడు వర్షంలో గట్ట వస్తే ఇబ్బంది అవుతుందా? మరి ఇబ్బంది అవుతుంది, పాడవుద్ది కదా, ఇదంతా పాడైపోతుంది. మళ్ళీ బయట తీసుకెళ్ళాలంటే ఖర్చు అవుద్ది. అది అంటే అది ఎట్లా వచ్చిందండి పంట ఈసారి? 27, 28 అలాగ అవుతున్నాయి ఎకరానికి. ఎకరానికి ఇది మొత్తానికైతే గత నెలలో వచ్చిన తుఫాన్కి కొన్ని చోట్ల ఎక్కడికక్కడ పంట నేలకు విరిగిపోవడం, మరికొన్ని ఈ సమయంలో మళ్ళీ తుఫాను వస్తుందని ఒకవేళ ఈ ప్రాంతంలో దాని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏమైనా ఇబ్బందులు అవుతాయేమో రైతులు ముందుగానే కొన్ని చోట్ల అప్రమత్తమవుతున్నారు. అంటే ధాన్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ ఏదైతే రైతులు ఈ ధాన్యాన్ని పోగు చేసి దాన్ని సిద్ధంగా ఉంచి దాన్ని కాటా వేసుకుని రైతుల దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి ధరలు ఫిక్స్ చేసింది. అయితే ఇంకా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ధాన్యంకి సంబంధించిన కొన్ని చోట్ల ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఒక బల్క్గా ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి అమ్మడం, రైస్ మిల్లర్లకు అమ్మడం చేస్తున్నారు. దానివల్ల ఇటు రైతులు కొన్ని చోట్ల నష్టపోతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేసింది, కానీ ఈ లోపు ఏమైనా ఒకవేళ ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో అయితే ఖచ్చితంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు దళారులుగా మారుతున్నారు. రైతుల దగ్గర నుంచి వాళ్ళే ధాన్యం కొనుగోలు చేసి ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గర కాకుండా వాళ్ళు తమ దగ్గర ఉంచుకుని అవసరమైనప్పుడు వాటిని అధిక ధరలకు అమ్ముకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,23,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. దానికి సంబంధించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.